ఈరోజు రోడ్లు లేవు, నిధులు లేవు. కాబట్టి ఈ రకమైనటువంటి అన్ని డిమాండ్ల మీద ఈ నెల 30వ తేదీన మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26 జిల్లాల్లో కూడా ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లతో అన్ని జిల్లా కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చి స్పందనలో మేము నిరసన తెలియజేయబోతున్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయబోతున్నాం. ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం తక్షణ విచారణ చేయించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండు. అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ చట్టం మేరకు ఉపాధి హామీ పనులు గ్రామ పంచాయతీల ద్వారానే జరిపించాలి. అదేవిధంగా కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించాలి. అదేవిధంగా సర్పంచులకు ఈరోజు తల్లికి వందనం పథకము ఈరోజు రాష్ట్రంలో 13,326 మంది సర్పంచులు ఉంటే ఇందులో ఎస్సీలు ఉన్నారు, ఇందులో ఎస్టీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సర్పంచులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తుల కింద పరిగణిస్తూ అమ్మ ఒడి నుంచి దూరం చేయడం జరిగింది. ఏమయ్యా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కూటమి ప్రజాప్రతినిధులు నేను ఒక్కటే అడుగుతానా, మీరు కడుపు అన్నం తింటారా, గడ్డి తింటారా? ఈరోజు 5,000, 6,000 జీతాలు తీసుకునేట ఇది గౌరవ వేతనం. ఇట్ ఈస్ నాట్ ఎ జీతం, ఇట్ ఈస్ నాట్ ఎ శాలరీ. గౌరవ వేతనం 3,000 రూపాయలు గౌరవ వేతనం తీసుకునే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగస్తుల కింద ఎట్లా గుర్తిస్తారు? చంద్రబాబు నాయుడు నువ్వేమైనా ప్రభుత్వ ఉద్యోగా? ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరేమైనా ప్రభుత్వ ఉద్యోగస్తులా? మీరే ప్రభుత్వ ఉద్యోగస్తులు కాంది సర్పంచులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎట్లయితారు? ఆ మాత్రం ఇంగితం లేదా? ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు అనేటువంటి ఒక చిన్న కారణం చూపించి మొత్తం వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం పథకం నుంచి మినహాయించారు. ఎంత అన్యాయము! కాబట్టి ఈ డిమాండ్ను కూడా మేము ప్రధానమైనటువంటి డిమాండ్గా తీసుకున్నాం. అదేవిధంగా కేంద్రం విడుదల చేసినటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు 1150 కోట్లను తక్షణం స్థానిక సంస్థలు అంటే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, సర్పంచుల ఖాతాల్లో తక్షణం జమ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. మొన్న 59 ఎంపీపీ ఎన్నికలు జరిగితే ఎంపీటీసీలు అందరూ మాకు దేవుళ్ళు అని చెప్పి వాళ్ళు కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు. అయ్యా ఎంపీపీ ఎలక్షన్లో మా ఎంపీపీ మేము బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటే అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీల ముందు మోకరిల్లారే. తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీల మీద మోకరిల్లారే. మరి ఈరోజు ఆ ఎంపీటీసీలకు, ఈరోజు ఆ సర్పంచులకు, ఈరోజు ఆ ఎంపీపీలకు ఎందుకు 20 నెలలుగా గౌరవ వేతనం పెండింగ్లో పెట్టారు? అదే మీరైతే నెల జీతాలు టెన్షన్గా 2వ తేదీ 3వ తేదీ తీసుకుంటారే. మరి చిన్న వాళ్ళు ఈరోజు కింది స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి అనునిత్యం కూడా సేవ చేసుకునేటువంటి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా సర్వ హక్కులు కలిగినటువంటి వాళ్ళకి ఎందుకు గౌరవ వేతనం ఇవ్వకుండా ఉన్నారు? మొన్న ఎంపీటీసీ ఎలక్షన్లు జరిగినప్పుడు ఎంత ప్రాధాన్యపన్నారు, కాళ్ళు ఏళ్ళు పట్టుకొని తిరిగినారే. మరి ఈరోజు వాళ్ళకి ఎందుకు వాళ్ళ గౌరవ వేతనం ఇవ్వలేకపోతున్నారు?